హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్. సో మనం ఫంక్షన్స్ని డిఫరెంట్ వేస్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయొచ్చు ఫంక్షన్స్కి. సో వాటిలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. డెఫ్ యాడ్ ఏ కామా బి అని ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో 2, 3 అని కాల్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమవుతుందో మనకి 5 అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో ఇలా కాకుండా పైథాన్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో వాటికి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో డెఫ్ యాడ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను ఏ బి అనే ఆర్గ్యుమెంట్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా. సో ఎప్పుడైతే డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తామో మనం డిఫరెంట్ వేస్లో ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. యాడ్ ఆఫ్ సపోజ్ ఇక్కడ 2, 3 అని ఇచ్చాను అనుకో. సో ఏ ప్లేస్లో 2 అనేది వెళ్తుంది, బి ప్లేస్లో 3 అని వెళ్తుంది. సో అవుట్పుట్లో మనకి 5 అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా యాడ్ ఆఫ్, సో సింపుల్గా ఏ పారామీటర్స్ ఇక్కడ పాస్ చేయకుండా అయినా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎటువంటి పారామీటర్స్ అనేవి పాస్ చేయట్లేదు. సో ఈ టైంలో ఏ 0, 0 ఉంది కదా, ఏకి బి వాల్యూస్. సో ఆ వాల్యూస్ అనేవి యూజ్ చేసుకుంటుంది. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది, 0 + 0 ఎంత 0 కదా, అవుట్పుట్లో 0 డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా యాడ్ ఆఫ్ 5 అని ఇచ్చాను అనుకో. సో ఈ 5 అనేది ఏ ప్లేస్లోకి వెళ్తుంది, ఏ ఈక్వల్ టు 5 అవుతుంది. అండ్ బీకి ఎటువంటి వాల్యూ మనం పాస్ చేయలేదు. సో బి ప్లేస్లో 0నే ఉంటుంది. సో అప్పుడు అవుట్పుట్లో ఏమవుతుంది, 5 + 0 అంత 5 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది మొత్తం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట ఇవి. సో ఇలా కాకుండా నెక్స్ట్ క్వాక్స్ అనేవి ఉంటాయి. క్వాక్స్ని వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ సేమ్ ఎగ్జాంపుల్లో డెఫ్ యాడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో నేను ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సపోజ్ 5, 10 అని ఇస్తే ఏమవుతుంది, అవుట్పుట్లో 15 అవుతుంది కదా, 15 ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నేను ఇలాగైనా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ యూజ్ చేసి ఫంక్షన్ కాల్ చేస్తున్నా. బి ఈక్వల్ టు 20, ఏ ఈక్వల్ టు 30 అయినా ఇవ్వచ్చు. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో బిలో 20 అనేది ప్లేస్ అవుతుంది, ఏలో 30 అనేది ప్లేస్ అవుతుంది. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది, ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 50 కదా. సో ఈ 50 అనేది డిస్ప్లే అయింది. సో వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ బి, ఏ ఈ 2 పారామీటర్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఫంక్షన్ని మనం ఇంకో వేలో అయినా డిఫైన్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఏ, బి ఈక్వల్ టు 0 అని ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బిని ప్రింట్ చేస్తున్నా. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సపోజ్ ఇక్కడ 5 అనేది ఇచ్చాను అనుకో నేను. సో ఈ 5 అనేది ఏ ప్లేస్లోకి వెళ్తుంది. సో అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది మనకి, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. 5 బి వాల్యూలో 0 ఉంది, 5 + 0 అంతా 5 అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే యాడ్ ఆఫ్ 5, 5 అని ఇస్తే అవుట్పుట్లో 5 + 5 అంతా 10 అనేది డిస్ప్లే అయింది. సపోజ్ డెఫ్ యాడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0, బి అని ఇచ్చాను. అండ్ ఇక్కడ కాల్ని ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇస్తున్నా. సో ఈ కోడింగ్ని మీరు ఒకసారి రన్ చేసి చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందో, ఎర్రర్ వస్తుందో లేదో మనకు డిస్ప్లే అవుతుందో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఫంక్షన్స్లో స్టార్ ఆర్గ్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగ మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పాస్ చేయాలి మనకి తెలియదు అనుకో. సో మనం ఎన్నైనా పాస్ చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. డెఫ్ యాడ్ ఆఫ్ ఇక్కడ స్టార్, ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇక్కడ tuple_sum అని ఇచ్చా. అండ్ ఇక్కడ ఫర్ i in range of
ఫర్ I in tuple underscore sum అని ఇచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I అని ఇచ్చా. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్లో సమ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చా. అండ్ ఫైనల్గా సమ్ని రిటర్న్ చేస్తున్నా. సో ఎప్పుడైతే యాడ్ అనే ఫంక్షన్లో ఇక్కడ మనం 1, 2 ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అనమాట. సో యాడ్ ఆఫ్ 1, 2 అని కాల్ చేసి అవుట్పుట్లో ఏమవుతుంది. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ టూపుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో 1, 2 అనేది టూపుల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ I in tuple సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. సో ఇక్కడ ఈ వాల్యూలో 1, 2 అనేది అవుతాయి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I. సో ఇది సమ్ ఆఫ్ నెంబర్స్ లాజిక్ కదా. సో 3 అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే యాడ్ ఆఫ్ 1, 2, 3 అని ఇస్తే ఈ టోటల్ సమ్ ఎంత 6 అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇలా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో దీనికోసం ఈ స్టార్ ఆర్గ్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సపోజ్ మనం డిక్షనరీలోగా పాస్ చేయాలనుకుంటున్నాం అనుకో ఆర్గ్యుమెంట్స్ని. దానికోసం డెఫ్ సపోజ్ ఫంక్షన్ నేమ్ నేను అని ఇచ్చా. ఇక్కడ డబుల్ స్టార్ అని యూజ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ సపోజ్ డబుల్ స్టార్ D అని ఇస్తున్నా. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ D.items. సో ఈ ఐటమ్స్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక టూపుల కీ వాల్యూ పేర్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఫర్ కీ కామా వాల్యూ అని ఇస్తున్నా. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ కీస్ కామా కీ అని డిస్ప్లే చేస్తున్నా. అలాగే ప్రింట్ ఆఫ్ వాల్యూ ఈస్ కామా వాల్యూని డిస్ప్లే చేస్తున్నా. సో ఇక్కడ ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలంటే మనం ఫంక్షన్ ఆఫ్ A = 10 కామా సపోజ్ ఇక్కడ నేమ్ అనేది పాస్ చేయాలనుకుంటున్నా. నేమ్ ఈక్వల్ టు చైతన్య అని పాస్ చేస్తున్నా. అండ్ అలాగే ఒక క్యారెక్టర్ పాస్ చేస్తున్నా B = C. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ అవుతుంది. సో ఆ డిక్షనరీ లోపల ఎలా అవుతుందంటే ఈ లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ డిక్షనరీ లోపల సేమ్ ఇలా క్రియేట్ అవుతుంది. A:10 కామా నేమ్ చైతన్య కామా B. సో క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లెటర్స్లో ఉంటాయి, సింగిల్ కోడ్స్ లోపల ఉంటాయి కదా డిక్షనరీలో. Bకి C అనే వాల్యూ ఉంటుంది. సో ఫర్ కీ కామా వాల్యూ ఇన్ D.items ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో అవుట్పుట్లో ఏమవుతుంది మనకి కీ ఈజ్ A వాల్యూ ఈజ్ 10. సో ఇలా సిమిలర్లీ కీ ఈజ్ నేమ్ వాల్యూ ఈజ్ చైతన్య. అండ్ ఇలాగే థర్డ్ ఐటమ్ కూడా డిస్ప్లే అవుతుంది. కీ ఈజ్ B వాల్యూ ఈజ్ C. సో ఇలాగా డిఫరెంట్ వేస్లో మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. సో ఒకటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ వాల్యూస్ని పాస్ చేయొచ్చు ఆర్గ్యుమెంట్స్కి. అండ్ అలాగే ఈ స్టార్ ఆర్గ్స్ని డబుల్ స్టార్ ఆర్గ్స్ చెప్పాను కదా, ఇక్కడ టూపుల్ లాగా పాస్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ డిక్షనరీ అవుతుంది. అండ్ ఈ స్టార్ ఆర్గ్స్ అండ్ డబుల్ స్టార్ ఆర్గ్స్ ఈ రెండింటిని మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అని వీటిని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. 1 పాస్ చేయొచ్చు, 1 ఆర్గ్యుమెంట్, 2 వాల్యూస్, 3 వాల్యూస్, ఇలా అన్నోన్ మనకి తెలియదు కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడికి వెళ్తాయి ఫంక్షన్ పారామీటర్స్ యాక్సెప్ట్ చేసి. సో దాని లోపల మనకి ఎటువంటి లాజిక్ కావాలో అటువంటి లాజిక్ రాసుకోవచ్చు. అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్